అదే ఎవరైతే వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేశారో వాళ్ళు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ నుంచి యాప్లోకి యాడ్ చేస్తాను. మీ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి యాప్లోకి. ఏ కోర్స్ అయితే పర్చేజ్ చేశారో ఆ కోర్స్కి మిమ్మల్ని మెర్జ్ చేసాను అనమాట. ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకోటి చెప్తున్నాను, ప్రతి టాపిక్కి ఏవైతే క్వశ్చన్స్ మనం మీకు స్క్రీన్ పై చూపిస్తున్నామో ఆ క్వశ్చన్స్ కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు యాప్లోనే. ఇంకోటి ఏంటంటే ప్రతి డైలీ టాపిక్ వైజ్ టెస్ట్ రాయాలి. డైలీ టాపిక్ వైజ్ టెస్ట్ రాయాలి. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే అఫ్ కోర్స్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, డైలీ టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటో పాయింట్ అంటే ఏదైతే పర్టికులర్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తున్నారో దాంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అంటే 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా కట్ చేస్తున్నాను, రైట్. అంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్ బ్యాంకింగ్ అయితే నన్ ఆఫ్ దిస్ ఆల్సో కదా. సో అట్లా దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఏది కరెక్ట్ అయితే దానికి +1 మార్క్, రాంగ్ అయితే 0.33 1/3 కట్ అయిపోతుంది అనమాట. ఇది బేసిక్ ఉండే కాన్సెప్ట్. అంటే మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు అది బ్యాంకింగ్ కావచ్చు, సీరియల్ కావచ్చు, ఏం జరుగుతుందో అదే మన యాప్లో కూడా జరుగుతుంది అనమాట. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నట్టు. ఇంకొకటి ఇప్పుడు క్వశ్చన్ చూస్తారు, క్వశ్చన్ చూసి ఓకే టెస్ట్ రాశారు, 25 క్వశ్చన్స్ వేసుకోండి, టెస్ట్ రాశారు, తర్వాత అన్ని రాంగ్ అయిపోయినాయి లేదా కొన్ని రైట్ అయినాయి, అన్ని మార్క్స్ వచ్చినాయి. మరి ఆ పర్టికులర్ క్వశ్చన్కి సొల్యూషన్ కావాలి కదా. సొల్యూషన్ దాని పక్కనే ఉంటుంది. కానీ చెప్పే సొల్యూషన్ ఏంటంటే అది బుకిష్ అంటే తెలుసుగా. బుకిష్ అంటే బుక్లెట్లు అయితే మనకు ఎక్స్ప్రెషన్ అయిపోతాం అట్లా ఉంటుంది. అదే సొల్యూషన్కి, అదే క్వశ్చన్కి, అదే సొల్యూషన్కి వెంటనే వీడియో అప్లోడ్ ఉంటుంది దానికి. ప్రతి క్వశ్చన్కి వీడియో అప్లోడ్ ఉంటుంది. ఆ క్వశ్చన్ని ఇట్లా బుకిష్ ఇట్లా వెళ్తాం. అలా కాకుండా మనం ఎలా వెళ్తాము, లాజికల్గా వెళ్తాం, అంటే కాన్సెప్ట్ వెళ్తాం. అంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసి సొల్యూషన్ చూసుకొని రియలైజ్ అయ్యి ఆ తర్వాత వీడియోకి వచ్చి వీడియో చూసి ఓహో ఈ లెవెల్లో పోతే బెటర్ కదా అనే థాట్ ప్రాసెస్ మారిపోతుంది. అందుకనే డైలీ టాపిక్ వైజ్ రాయండి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైతే చాలా సంవత్సరం నుంచి మేము మస్తు కోచింగ్ తీసుకున్నాం సరే అన్న కాదు టెస్ట్ సిరీస్ అన్న కావాలంటే టెస్ట్ సిరీస్ కానీ వచ్చేయండి మీరు. ఓకే, చాయిస్ రివర్స్. సో అప్ట్యూడ్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, పైథాన్ అండ్ గేట్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వచ్చేయండి. సంక్రాంతి తర్వాత ఆఫ్టర్ సంక్రాంతి ఫెస్టివల్ ద స్టోరీ విల్ బి చేంజ్డ్. అంటే ఎప్పుడైతే డీపీలు పెడుతున్నానో నేను వాటికి అంటే స్టేటస్లు పెడతాను వాట్సాప్లో, నేను ఆ ప్రైస్తో వస్తానండి. ఇప్పుడు మాత్రం టిల్ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయేంత వరకు 999 ఆఫర్తోనే వెళ్తుంది, రైట్. అలా వెళ్తున్నప్పుడు ఒక వేలోకి వస్తారు కదా, ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తారా, బ్యాంకింగ్, చాయిస్ రివర్స్ ఏదైనా కావచ్చు, రైట్. మళ్ళీ సంక్రాంతి రోజు పైథాన్ కోర్స్ లాంచ్ అవుతుంది. ఇంకా పైథాన్ అంటే టెక్నికల్ వరల్డ్, రైట్. అది టోటలీ డిఫరెంట్. ఇంకా దానికి కన్సెషన్ అట్లాంటివి ఏమి ఉండవమ్మా. డైరెక్ట్ ప్రాక్టికల్గా ఒక స్క్రీన్ పైన అంటే పర్టికులర్ డెస్క్టాప్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, వాటెవర్ ఆ స్క్రీన్ పైన మనం ఏం చేస్తున్నాం అనేది కాన్సెప్ట్, రైట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది అది. టెక్నికల్ది కదా స్టోరీ. బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆయన వేస్ట్ కదా. ఆన్ ది స్పాట్ మనం స్క్రీన్ పైన యాజ్ పర్ యువర్ మైండ్ సెట్ అదే స్క్రీన్ రికార్డింగ్లో వెళ్ళిపోతుంది స్టోరీ అంతా. ఓకే, నిన్నట్టు మరి రెడీ కాస్ట్ మొత్తం చెప్పొచ్చేదండి. ప్రతిరోజు టాపిక్ వైజ్ టెస్ట్ రాయండి, గ్రాండ్ టెస్ట్ రాయండి. ఇంకోటి ఎవ్రీ క్వశ్చన్కి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ నమ్మకండి, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వీడియో, అది చూడండి, రైట్. అలా వెళ్తే ఇలా వెళ్తే ఇలా రియల్ అవుతావు. అది బేసిక్ కాన్సెప్ట్. అంటే నేను చెప్పొచ్చే పాయింట్ ఏంది, రియలైజేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కన్విన్సింగ్. మీరు కన్విన్స్ అవ్వద్దు, రియలైజ్ అవ్వాలి. దట్స్ మై పర్సెప్షన్. ఓకే, ఎనివే హ్యాపీ వచ్చేయండి. వాళ్ళు ఇంకోటి సంక్రాంతి వరకు ఈ ఆఫర్, ఆ తర్వాత మీరు మిస్ అవుతారు చాయిస్ యువర్స్. ఓకే, ఆల్ ది బెస్ట్.